భీష్మాచార్యుల వారిని ప్రశ్న వేస్తూ ధర్మరాజు గారు ఒక మాట అడిగారు. లక్ష్మీదేవి యొక్క నివాస స్థానములేవి అని అడిగారు. నివాస స్థానములేవి అన్న మాటకు అర్థం కేవలముగా ఏదో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు అని కాదు. ఎన్నో ఉన్నాయి ఆవిడ నివాస స్థానములు. తామర పువ్వు, ఆవు యొక్క వెనక తట్టు, సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానము, మారేడు దళము, ఇటువంటివి. అందులో ఏనుగు యొక్క కుంభస్థలము, ఇవి ప్రధానంగా లక్ష్మీ నివాస స్థానములుగా శాస్త్రముల చేత చెప్పబడ్డాయి. వ్యక్తిపరంగా, నడవడి పరంగా, ధర్మం పరంగా, ఆచారం పరంగా, అనుష్ఠానం పరంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అన్నది ధర్మరాజు గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. లక్ష్మి అంటే కేవలముగా ధనము అనేటటువంటి అపోహతో ఉండకూడదు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే వేళపట్టున ఆకలి వెయ్యడం. ఎప్పుడు ఆకలి వెయ్యాలో అప్పుడు ఆకలి వెయ్యడం లక్ష్మి. ఆకలి వేసినప్పుడు అన్నం దొరకడం లక్ష్మి. అన్నం దొరికినప్పుడు తినడానికి తగినంత ఖాళీ ఉండడం లక్ష్మి. ఆ తిన్న అన్నం జీర్ణం అవ్వడం లక్ష్మి. ఇంట్లో తల్లి యొక్క ప్రేమ లక్ష్మి, తండ్రి యొక్క ఆదరణ లక్ష్మి, భార్య యొక్క ఆప్యాయత లక్ష్మి, స్నేహితుల యొక్క ఆత్మీయత లక్ష్మి, పువ్వుల యొక్క వికసనంలో ఉండేటటువంటి కాంతి లక్ష్మి, చెట్ల యొక్క ఆకుపచ్చతనం లక్ష్మి, పక్షుల యొక్క కలకూజితాలు లక్ష్మి, ఇంట్లో పసిపిల్లవాడి బోసినవ్వులు లక్ష్మి, ఉత్సాహం లక్ష్మి, కాంతి లక్ష్మి, ఆరోగ్యం లక్ష్మి, ధైర్యం లక్ష్మి, పుష్టి లక్ష్మి, తుష్టి లక్ష్మి, శాంతి లక్ష్మి, ఇవన్నీ లక్ష్మి. అంతిమంగా లక్ష్మి అన్న మాటకి పర్యవసానం ఏమి అంటే తృప్తి. మనిషి ఎప్పుడు శాంతిని పొందుతాడు అంటే తాను తృప్తిగా ఉన్నప్పుడు శాంతిని పొందుతాడు. అవైదికమైనటువంటి మార్గంలో, అశాస్త్రీయమైనటువంటి మార్గంలో నడిచి తృప్తిని పొందడం కాదు, తన నడవడి ధర్మములకు కట్టుబడి ఉన్నది అని శాంతి పొందడం జీవితంలో నిజమైనటువంటి లక్ష్మి. అది రామచంద్రమూర్తి మొదలైనటువంటి వాళ్ళు అనుభవించినటువంటి లక్ష్మి, భీష్ముడు అనుభవించిన లక్ష్మి, ధర్మరాజు అనుభవించిన లక్ష్మి. నేను ధర్మాచరణం చేశానా లేదా, నేను ధార్మికంగా బ్రతుకుతున్నానా లేదా, నేను ధర్మం తప్పలేదు అన్న కారణం చేత కలిగేటటువంటి శాంతి ఏది ఉన్నదో, సంతృప్తి ఏది ఉన్నదో అది లక్ష్మీదేవిగా పరిగణింపబడుతుంది. అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న వేశారు. వేస్తే భీష్మాచార్యుల వారు అంతకు ముందు జరిగినటువంటి ఒక సంవాదాన్ని ఉటంకిస్తూ లక్ష్మీ స్థానములను చెప్తున్నారు. నిత్య సత్యులు, శౌచ నిరతులు, గురుభక్తుల ప్రమత్తులు, దక్షులమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యంబు, శమము కల్గువారలు ప్రీతినా వసించు నిక్కలు, క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వర్జింతు, ఇంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు, వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అధిక నిద్రయైన మానిని దొరగుదు, అబ్జినీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది లక్ష్మీదేవియే చెప్పింది. నేను ఎక్కడ ఉంటాను అంటే నిత్య సత్యుల యందు ఉంటాను. అంటే ప్రతిరోజు కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో, అయిందానికి కాందానికి అబద్ధం ఆడడం అలవాటు కాకుండా సత్యాన్ని మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవరుంటారో, ఆ సత్యం పలకడానికి కావలసినటువంటి ధైర్యాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో, అసలు అబద్ధం ఆడడం అనేటటువంటి పద్ధతికి దూరంగా ఉండడానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి చోట ఉంటాను. శౌచ నిరతులు, బాహ్యమునందు శౌచము. బాహ్యమునందు శౌచము అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నా దృష్టికి అందినంత వరకు నిజానికి అందము అన్న మాటకు అర్థం ఏమిటంటే శుభ్రత. శుభ్రతని మించినటువంటి అందం లోకంలో ఇంకోటి ఉండదు. ఎంత వయస్సు రానివ్వండి, పరిశుభ్రంగా మనిషి ఉండగలిగితే అది గొప్ప అందం. ఆ శుభ్రత లేదనుకోండి, కృతకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి అందం నిజమైనటువంటి అందం కాదు.
తనంత తానుగా శోభించేది ఎప్పుడు అంటే ఆ పరిశుభ్ర చేత శోభిస్తాడు. బాహ్యమునందు శౌచం ఉండాలి, ఆంతరమునందు శౌచం ఉండాలి. అంటే లోపల ఎప్పుడూ మంచి ఆలోచనలు రావడానికి కావలసినటువంటి విషయములను మాత్రమే మనసుకి ఆలంబనంగా లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఏది చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అటువంటి వాటిని ఎక్కువ చూడాలి. ఏది తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది తినేందుకు ప్రయత్నించాలి. అంటే భగవదర్పిత ఆహారము, భగవంతుడికి ఏది అర్పణ చేస్తాం, ఏది సాత్వికాహారమో అది అర్పణ చేస్తాం. అటువంటి ఆహారాన్ని తీసుకోవడం, న్యాయమైనటువంటి ఆర్జన చేత సంపాదించినటువంటి ఆహారం, పరిమితమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం, ఇటువంటి ఆహారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలాగే దైవర్పిత ఆహారం, దైవమునకు సమర్పణం చేసినటువంటి ఆహారం, ఆ ఆహారాన్ని తీసుకున్న కారణం చేత అందులో 6వ వంతు సూక్ష్మ శరీరంగా మనస్సుగా ఏర్పడుతుంది. కాబట్టి దాని వలన ఏ ప్రతిబంధకము లేకుండా మనసు ఈ సాత్విక బుద్ధితో మంచి విషయాల్ని పట్టుకుంటూ ఉంటుంది. అలా సరి అయినటువంటి విషయాల్ని లోపలికి పంపిస్తుంటే, మంచి విషయాలు వింటున్నారనుకోండి, మనసు ఉద్వేగం పొందకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది ఉద్వేగం పొందే విషయాలు చెవిలోకి వెడుతున్నాయి అనుకోండి, మనసు కదిలిపోతుంటుంది. మనసు నిదానంగా ఉండాలి అంటే అది ఉద్విగ్నత పొందకుండా ఉండాలి. అది ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అటువంటివే చెవిన పడుతూ ఉండాలి. అప్పుడు మనసు దాని వలన ఉద్రిక్తతని పొందదు, ప్రశాంతమైనటువంటి చిత్తము అలవడుతుంది. ఎక్కడ ప్రశాంతత ఉందో అక్కడ ఆంతర శౌచ్యం ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు, ద్వేషభావాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆవేశాలు, అక్కరలేని ఆలోచనలు, ఎవరిని నింద చేద్దామనేటటువంటి ఆలోచన, ఎవడి గురించో ఏడుస్తూ ఉండడం, ఇటువంటివన్నీ ఉండవు. ప్రశాంతంగా ఉంటాడు. ఎక్కడ ఈ బాహ్య శౌచం ఉంటుందో, ఎక్కడ మనిషి పరిశుభ్రంగా ఉంటాడో, ఎక్కడ ఆంతర శౌచం ఉంటుందో, అంటే లోపల కూడా మనిషి శుభ్రంగా ఉంటాడో, పైకి ఎంతో శుభ్రంగా ఉండి లోపల మాత్రం చాలా అసహ్యకరమైన ఆలోచనలతో ఉన్నాడు అనుకోండి, దాని వలన ఉపయోగం ఏముంటుంది? సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఎవరో ఒక ఆయన ఒక ఊళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుని, ఏమండి మీకు ఆ ఊళ్ళో పెద్ద సౌధం ఉంది కదా, మా మగ పెళ్లి వారికి విడిదిద్దాం అనుకుంటున్నాం, ఆ సౌధం ఏమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. అయ్యో ఉండకపోవడం ఏమిటండి, ఖాళీ ఉంది, 50 గదులతో కట్టాం, పెద్ద సౌధం, పాలరాతితో నిర్మాణం చేశాం, చల్లగా ఉంటుంది, తీసుకోండి తాళాలు అని ఇచ్చాడు. ఎక్కడుందండి ఇది అని అడిగాడు. శ్మశానం మధ్యలో ఉంది అన్నాడు. శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనము వాసయోగ్యము ఎలా కాదో, పైకి మనిషి ఎన్ని భూషణములు వేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, పైకి ఎంత సాత్వికంగా ఉన్నవాడిలా కనపడినా, లోపల నువ్వెలా ఉన్నావు? మనస్సు శౌచంతో ఉందా? సాత్వికంగా ఉందా? ఆలోచన సాత్వికంగా చేస్తున్నావా? 10 మంది మంచిని అపేక్షిస్తావా? అవతల వారిలో ఉన్నటువంటి మంచి గుణాన్ని మాత్రమే చూడగలవా? ద్వేషభావాలు వదిలిపెట్టగలవా? ఇది ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అందుకే బాహ్య శౌచముతో పాటుగా ఆంతర శౌచము ప్రధానము. ఎక్కడ బాహ్యాభ్యంతర శౌచములు ఉంటాయో అక్కడ నేను ఉంటాను అంది లక్ష్మీదేవి. అటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఉంటాను అంటే ఆయన చేసేటటువంటి సంకల్పములు నిజమవుతాయి. ఆయన చేసేటటువంటి కార్యముల వలన సత్ఫలితములు వచ్చి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. నేను ఉండేది ఎక్కడ అంటే బాహ్యాంతర శౌచములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాను. అలాగే గురుభక్తులు, అపారమైనటువంటి గురుభక్తి కలిగిన వాళ్ళు. గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుకి వశవర్తి అయి ఉండడం. గురువు అంటే బరువు, బరువు అంటే భౌతికమైన బరువు అని కాదు. ఆయన నా జీవితమునకు ఉద్ధారకుడు. ఆయన ఏది చెప్తారో అది నాకు శాసనం. నేను ఆయనని అనువర్తిస్తాను, ఆయన చెప్పినట్లు బ్రతుకుతానని పూనికతో ప్రయత్నపూర్వకంగా గురువుగారు చెప్పిన మాటలు బాగా ఒడిసి పట్టుకుని జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి గురుభక్తి కలిగిన వారు. కేవలము పక్కన ఉండడం, ఎప్పుడూ గురువుగారితో కలిసి ఉండడం గురుభక్తి అని చెప్పడం చాలా కష్టం.
ఎందుచేత అంటే జగద్గురువు అని ఒక మాట ఉంది. జగద్గురువు అంటే జగత్తుకంతటికీ గురువు. జగత్తు యందు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈయనడి గురువుగా తీసుకుని ఆయన జీవితాన్ని మలుచుకుంటున్నాడు కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. కాబట్టి అలా ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించుట అంటే ఆయన చెప్పినటువంటి మాటలను ఔదలదాల్చుట, దానిని ఆజ్ఞగా భావన చేసి ఎప్పుడూ కూడా ఆయన చెప్పిన మార్గంలోనే నడవడానికి ప్రయత్నం చెయ్యడం శిష్యుని యొక్క కర్తవ్యం. అటువంటి ఉత్తమ భావనతో ఏ శిష్యుడు ఉంటాడో, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడో, మంచి మార్గంలోకి వెడతాడో, శాస్త్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటాడో, గురువు చెప్పిన మాటని శ్రద్ధతో ఆచరిస్తాడో, అటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అందుకే గురుభక్తి కలిగిన వాడిని ఏమని పిలుస్తారు అంటే శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటకి వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్భి యయా వస్తూపలభ్యతే. గురువుగారు ఒక మాట అన్నారు అంటే ఆయన అనవసరంగా అనరు, శాస్త్రమును దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. 2, శాస్త్రము చెప్పింది అంటే అది అబద్ధం చెప్పదు, శాస్త్రం ఎప్పుడూ కూడా సత్యాన్ని పలుకుతుంది అన్న పూనికతో ఎవడుంటాడో అటువంటి వాడికి యయా వస్తూపలభ్యతే, ఈశ్వరానుగ్రహము చేత సమస్తము సమకూరుతాయి. అందుకే అటువంటి శ్రద్ధ కలిగిన వాడు, గురుభక్తి తత్పరుడైన వాడెవరు ఉంటాడో అటువంటి ఆయన యొక్క ఆలోచనలు మంచి వస్తాయి, ఆయన ఆలోచనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అది గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినవై ఉంటాయి, గొప్ప విజయవంతములవుతాయి, 10 మందికి పనికొస్తాయి. అందుకే అటువంటి చోట నేను ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తోంది. అంటే గురుభక్తి కలిగిన వారు ఎవరు ఉంటారో వారి యందే లక్ష్మీదేవి నివసించి వారి సంకల్పములను నిజం చేస్తూ ఉంటుంది. అప్రమత్తులు, గర్వం లేని వాళ్ళు, అయిందానికి కాందానికి చెయ్యిలా చూపించి నా అంత వాణ్ణి నేను అనకుండా నేనెంతటి వాణ్ణి అనగలిగిన వాడు, నేను ఏ పాటి వాణ్ణి, నాకేమొచ్చు, నాకేం తెలుసు అని వినయంతో ఎవరు ప్రవర్తించగలరో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల కన్నా లోకంలో గొప్పవారు ఎవరు ఉంటారు? మహాజ్ఞాని, యావత్ ప్రపంచం కొనియాడినటువంటి మేధావి శంకర భగవత్పాదులంటే. అటువంటి కవి లోకంలో లేరు, అటువంటి సిద్ధాంతకర్త లేరు, అటువంటి భక్తి తత్పరులు లేరు. ఆయనలా భారతదేశమంతా పాదచారి అయి పర్యటించిన వారు లేరు, ఆయనలా పీఠ సంప్రదాయాన్ని నెలకొల్పిన వారు లేరు, ఆయన చేసినన్ని కుంభాభిషేకాలు చేసిన వారు లేరు, ఆయన చేసినన్ని పునఃప్రతిష్టలు చేసిన వారు లేరు, ఆయన పొందినన్ని దర్శనాలు పొందిన వారు లేరు, ఆయన చేసినన్ని వాదనలు చేసిన వారు లేరు, ఆయన ఎదుర్కొన్న కష్టాల లాంటి కష్టాలు ఎదుర్కొన్నవారు లేరు. ఇంత గొప్పవారైన శంకర భగవత్పాదులు శివానందలహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటారు. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, పశువుని నేను, పశుపతివి నువ్వు కనుక ఈ పశువు పాడవకుండా కాపాడుకోవలసిన కర్తవ్యం నీదే అన్నారు. ఎవరు? అంతటి మహాత్ముడైన శంకరులు అంత వినయంతో మాట్లాడారు తప్ప ఎక్కడ అతిశయాన్ని ప్రదర్శించలేదు. అంతటి మహాత్ములే అంత వినయంగా ప్రవర్తిస్తే ఏం చూసుకుని గుండెల మీద చెయ్యేసుకుని అయిందానికి కాందానికి తలగరేసి ప్రవర్తిస్తాం. కాబట్టి వినయంతో ఉండడం గొప్ప. ఎంత చదువుకున్నవాడైనా, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ఆ వినయం లేకపోతే మాత్రం అది బూడిదలో పోసిన పన్నీరు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన గంగానదీ తీరానికి వెళ్ళాడు, పడవలేదు, గంగ దాటవలసి వచ్చింది. ఆయన గురువుగారి పేరు స్మరిస్తూ, అంటే పేరు చెప్పరుగా, గురువుగారి పేరు అనరు, అందుకని గురువుగారిని స్మరిస్తూ నది మీద అడుగులు వేస్తున్నాడు. ఆ గురువుగారిని స్మరించడంలో ఆయనకున్న గురుభక్తి చేత ఆయన అడుగులు వేస్తున్నప్పుడు పాదములు నీటిలో మునగకుండా దాటి వెళ్ళగలిగాడు. గురువుగారు వచ్చి అటువైపు చూసి, ఎలా వెళ్ళావురా, పడవలేదు కదా అన్నాడు. గురువుగారు, మిమ్మల్నే స్మరిస్తూ అడుగు తీసి అడుగు వేసి వచ్చేసాను. ఓహో, నాలో ఇంత గొప్పతనం ఉందన్నమాట అని గురువుగారు తన పేరు చెప్తూ అడుగేశారు. నీళ్ళలో దిగింది. నేను అన్నది అంత అహంకారం. కానీ అది భగవంతుని యందు, గురువు యందు పర్యవసించిన నాడు
అంత వినయంగా ఉంటుంది. అందుకే ఆ వినయం ఉన్నవారు ఎవరుంటారో, అహంకారము లేనివారు ఎవరుంటారో, మదోన్మత్తులు కానివారు ఎవరుంటారో అటువంటి వారి ఉన్న చోట లక్ష్మి ఉంటారు. 2 దక్షులు. దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యము అప్పజెప్పబడినప్పుడు ఆ కార్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము ప్రధానముగా ఉండాలి. రేపు మీరు ఈ కార్యం చెయ్యండి అన్నాను అనుకోండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు ఆ కార్యం చేద్దామా అనే ఉత్సాహం ఉండాలి. నాకున్న శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాడై ఉండాలి. అంతేగాని ఒక కార్యం అప్పజెప్పగానే దీంట్లోంచి మనం ఎలా తప్పుకుందామని ఆలోచించేవాడు కానీ, మన కర్మ మనకిది తగులుకుంది, వాడు సంతోషంగా ఉన్నాడు, హాయిగా వాళ్ళ మనం కూడా ఆడుకుంటూ ఎప్పుడు తిరుగుతామో అని కానీ అనుకునేవాడు అనుకోండి, వాడి దగ్గర లక్ష్మి ఉండదు. నిత్యోత్సాహము కలిగిన వాడు ఎవరుంటాడో, తనకున్న శక్తినంతటినీ కార్యము కొరకు ఎవరు వెచ్చిస్తాడో వాడు లక్ష్మీవంతుడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని వేళలా అన్ని కార్యములు సాధించడము సాధ్యము కాకపోవచ్చు. ఎందుకని అంటే, ఒక పనిని తలపెడతాం, ఆ పని జరిగి తీరాలి అని చెప్పడం చాలా కష్టం. మీరు భీష్ముడు చెప్పిన దాంట్లోనే విన్నారు. మన యొక్క ప్రయత్నానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి. కానీ నువ్వు ఆ పని చెయ్యలేకపోయావు, ఇబ్బంది లేదు. కానీ ఆ పని చెయ్యడానికి నువ్వు ఏ ప్రయత్నం చేశావు, ఇది చాలా ప్రధానమై ఉంటుంది. అసలు ఏమైనా ప్రయత్నం చేశావా? ఏ ప్రయత్నం చేశావు? ఆ ప్రయత్నం చేస్తే కార్యము సాధింపబడకపోయినా పెద్దలైన వారు ఆగ్రహం చెందరు. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లవాడు చాలా కష్టపడ్డాడు, కష్టపడి చదువుకున్నాడు, వాడి శక్తి కొలది రాశాడు, వాడికి 80 మార్కులే వచ్చాయి, 100కి 100 రాలేదు. తండ్రి కొట్టడు, తల్లి కొట్టదు, వాడి శక్తి అంతే. పరమేశ్వరుడు వాడికి ఆ శక్తిని ఇచ్చాడు, వాడి శక్తి కొలది కష్టపడ్డాడు, వాడి శక్తి కొలది రాశాడు. వాడు ఏం చేస్తాడు? వాడి శక్తి అంతవరకే, వాడి జ్ఞాపక శక్తి 80 మార్కులు వచ్చాయి. చాలా సంతోషం నాన్న, నువ్వు ఇంకా వృద్ధిలో కుద్దు కానీ, నీకు తగిన చదువు నువ్వు చదువుదువు కానీ అంటాడు. ఒక పని ప్రభుత్వం అప్పజెప్పనివ్వండి, అధికారి అప్పజెప్పనివ్వండి, గురువుగారు అప్పజెప్పనివ్వండి, తండ్రి అప్పజెప్పనివ్వండి, తల్లి అప్పజెప్పనివ్వండి, అంతరాత్మ సాక్షిగా నువ్వు ఆ పని చేయడానికి ప్రయత్నించావా? ఆ పని చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకపోవడం ఒక తప్పైతే, అసలు ఆ కార్యాన్ని ప్రయత్నం చేసి కూడా సాధించలేకపోయిన వాడిలా దబాయించే ప్రయత్నం చేయడం పెద్ద తప్పు. అటువంటి వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రమాదం వస్తుంది. ఎందుకనంటే అదొక అంటువ్యాధి, అది మిగిలిన వాళ్ళకు అంటుకుంటుంది. అసలు అలా మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఒక కార్యమును సాధించి తీరాలి అని ఎవరు అనరు, కానీ ఒక కార్యమును అప్పజెప్పినప్పుడు అది సాధించడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? ఒకవేళ చేసి ఉండకపోతే నన్ను మన్నించండి, నేను ఆ కోణంలో చేయలేదు, ఇంకొక అవకాశం ఇవ్వండి అనగలిగితే చాలు, సంతోషిస్తారు. కానీ ఒక వయసు వచ్చిన తరువాత శక్తి ఉండి కార్యం చేయడంలో విలంబం, అంటే కార్యాన్ని చేయడంలో ఆలస్యం, దక్షతని చూపించకపోవడం, శక్తిని ప్రదర్శించకపోవడం, అలసత్వం, పనిని ఉత్సాహంగా చెయ్యాలి. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు పరమోత్సాహంగా దాని మీద దృష్టి పెట్టి చేసేయాలంతే. ఆ పని జరగలేదు, జరగకపోతే జరగకపోయింది, కానీ నువ్వు ఎంత శ్రమ పడ్డావో అది ఎందుకు జరగలేదు చెప్తే, ఒకవేళ అది జరగకపోయినా ప్రాజ్ఞులైన వారు కోపగించారు. అంత శ్రమ చేశాడు, అంత కష్టపడ్డాడు, అంతకన్నా అతను చేయగలిగింది లేదు. సరే, ఇంకొక మార్గాన్ని మనం అన్వేషిద్దాం, అయితే మీరు ఈ మార్గంలో కూడా ప్రయత్నం చేయండి అని పెద్దరికం ఉన్నవారు ఇంకొక మార్గాన్ని అప్పుడు చెప్తారు. అంతేగాని అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఆ కార్యం అందుకు అవలేదండి అంటే ఎలా కుదురుతుంది? దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యమును సాధించాలని ఉత్సాహముతో తనకు ఉన్నటువంటి ప్రజ్ఞని పెట్టడానికి ప్రయత్నించాలి. ముందు ఆకర్షింపబడకూడదు. ఇది ఇలా అయితే ఎవడడికి వచ్చాడు, నన్ను చదువుకోవడానికని పుస్తకం తీసి పక్కనున్న సెల్ ఫోన్ కిక్ అనేటప్పటికీ ఎవరు SMS పెట్టారో అది చూద్దాం తాపత్రయం, టీవీ చూడాలని తాపత్రయం, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే వినాలని తాపత్రయం. ఎలా నువ్వు దృష్టి పెడతావు? నువ్వు ఒకటి చదివితే చదవాలి, తింటే తినాలి, పూజ చేస్తే పూజ చెయ్యాలి, ఆడితే ఆడాలి, నువ్వేం చేస్తే అదే చెయ్యాలి. అంటే నీ మనసు అక్కడ పెట్టగలగాలి, అది దక్షత అంటారు.
శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.